గెత్సెమనే గురించి ఒక సన్నివేశం గురించి అయితే మత్తాయి, మార్కు, లూకా 3 సువార్తలు రాయడం జరిగింది. ఇలా యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క తోట దగ్గర పట్టుకోవడం, ఆ విషయాన్ని మీకు తెలుసు, మరొకసారి చెప్తా వస్తాను. ఇక్కడ మనం గమనించవచ్చు, వాళ్ళు వచ్చారు, సైనికులు వచ్చారు, యేసు ప్రభు శిష్యులు ఇక్కడ ఉన్నారు. ఈ సైనికులు కత్తులతోటి, గుద్దలతోటి, పెద్ద పెద్ద వాటితోటి పట్టుకోవడానికి ఒక పెద్ద పెద్ద క్రిమినల్స్ని, లేకపోతే దారుణమైన కఠినమైన క్రూరులైన వాళ్ళ వ్యక్తుల్ని పట్టుకోవడానికి ఎంత బందోబస్తు ఏర్పాటు చేసుకొని వస్తారో అంతే అదేవిధంగా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవడం కోసం వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, కత్తులతోటి వీటితోటి పట్టుకొని వాళ్ళు పెద్ద పెద్ద వారిని పట్టుకునే విధంగా ఇలా వచ్చారు కదా, నేను ఇన్ని రోజులు దేవాలయాల్లో అక్కడ ఇక్కడ దేవుని వాక్యం బోధిస్తున్నాను, అక్కడ ఉంటున్నాను, ఓపెన్ ప్లేస్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాను, మీరు అప్పుడు పట్టుకోలేదే, మరి ఇప్పుడు పట్టుకుంటున్నారు అని ప్రభు అన్నారు. అనడం మాత్రమే కాదు, ఇది మీ సమయం అంటే. ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, యేసు ప్రభు ఏదో వాళ్ళ చేతి దొరకలేదు, యేసు ప్రభు వాళ్ళకి దొరికిపోలేదు. వాళ్ళు ఏదో కష్టపడి ప్లాన్ చేసి, పక్కబద్దంగా ప్లాన్ చేసి, అంత పెద్ద సైనికులు, అంత పెద్ద బందోబస్తు వచ్చి పట్టుకోవడం అది కాదు. అది సమయం ఏంటంటే యేసు ప్రభు తనందరూ తాను అప్పగించుకున్నాడు అనే విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి ఏదో పట్టుకోలేదు, దేవుడే యేసు ప్రభువే తనంతట తానే అప్పగించుకోవడం జరిగింది. ఇక్కడ యోహాను సువార్త కూడా ఇంకో మాట కూడా ఉంది ఏంటంటే, అక్కడ ఒక మాట ఏం రాశారంటే, అక్కడ ఏంటుందంటే, ఈ సన్నివేశం జరుగుతూ ఉన్నప్పుడు ఒక శిష్యుడు వచ్చి ఒకరు చెవి నరకేయడం, ఆ విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇలా యేసు ప్రభు అంటాడు, ఇలా నువ్వు ఇలా తొందరపడి ఇలా నరకడం ఇది కాదు, కానీ నేను ఆజ్ఞాపిస్తే నా దేవుడు ఆ దూతల్ని వారిని పంపించేసి ఇవన్నీ కూడా ఆపేయడానికి, కాపాడడానికి, ప్రొటెక్ట్ చేయడానికి శక్తి సామర్థ్యం లేదా చేయలేడా అని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు ఉన్న శక్తి, సామర్థ్యం, తన యొక్క కెపాసిటీ ఏంటి, తను ఏం చేయగలుగుతాడు, ఎంత సామర్థ్యం కలిగిన వ్యక్తి అని ఇక్కడ యోహాను సువార్తలో యేసు ప్రభు గురించి మనం గమనించవచ్చు. దేవుని లేఖం నెరవేరడం కోసమే ఇవన్నీ కూడా జరగవలసి ఉందని యేసు ప్రభు చెప్తూ మౌనంగా ఉంటూ తను అప్పగించుకోవడం జరిగింది. అలా యేసు ప్రభువుని ఇలా పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, సన్నిధిని సభకి, మనుషుల దగ్గరికి, పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆయన గురించి అబద్ధ సాక్ష్యం ఏ విధంగా చెప్పాలి, ఆయన ఎలా ఎరికించాలి, ఆయన ఎలాగ సరే పట్టుకొని ఆయన ఎలాగ సరే ఆయన్ని కథం చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో చాలా వరకు ట్రై చేశారు. అబద్ధ సాక్ష్యాలు, ఆ మాటలు, ఈ మాటలు, ఇక్కడ లేని మాటలు చెప్పడం ట్రై చేశారు. కానీ ఒక ఇద్దరు వచ్చి ఏం చెప్పారంటే, ఈయన ఇలా చెప్పాడు, దేవాలయాన్ని పడగొట్టి 3వ రోజు తిరిగి లేపుతాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పాడు అని ఒక ఇద్దరు వచ్చి ఆ మాట చెప్పడం జరిగింది. ఇలా చెప్పినప్పుడు వాళ్ళు కూడా క్వశ్చన్ వేశారు, పెద్దవాళ్ళు క్వశ్చన్ వేశారు, ఇదేంటి, నువ్వు దేవుని కుమారుడవా, నువ్వు పడగొడితే లేపుతావా, నువ్వు యూదుల రాజువా, నువ్వు దేవుని కుమారుడవా, క్రీస్తువా అని క్వశ్చన్ వేయడాన్ని మనం గమనించవచ్చు. అప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, సూటిగా నిస్పష్టంగా ఏం లేకుండా, ఎక్కువ వాగకుండా చెప్పారు, నీవనట్టే దేవుని కుమారుడును, దేవుని కుమారుడు ఆకాశం రూఢై నేను వస్తాను, కుడిపార్శ్వను కూర్చుంటాను, ఇలా విధంగా తన యొక్క అధికారం ఏంటో, తను ఎవరో యేసుక్రీస్తు ప్రభు వారు క్లియర్గా వారికి అర్థమయ్యే రీతిలో, యూదులకు అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో వాళ్ళకి చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, ఇక కథం చెప్పేశారు, ఇక ఈ వాళ్ళు చెప్పిన మాట మీరు విన్నారు కదా, ఇంకా సాక్షితో పనేముంది అని చెప్పేసి దేవదూషణ చేశారని చెప్పి ఆ మాట వాళ్ళు తమ బట్టలు దించుకోవడం, యేసు ప్రభు వారిని కొట్టడం, సైనికులతో కొట్టించడం, అవమానపరచడం, గుద్దడం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక ఇలా ఆయన చేస్తూ ఆయన అవమానపరచడం ఈ విధంగా చూడవచ్చు. అప్పుడు ఆ సందర్భంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు పేతురు గారు అక్కడక్కడ దాక్కోవడం, అక్కడ మూలన ఎక్కడో దగ్గరలో ఎక్కడో ఉన్నాడు. ఈ విధంగా జరుగుతూ వచ్చింది కదా. దీని తర్వాత ఏంటంటే, పేతురు గారు యేసు ప్రభువుని తిరస్కరించడం మనం చూస్తాం. అంటే ఆయన మనిషిని కాదు, ఆయన శిష్యుని కాదు, లేకపోతే ఆయన అక్కడ లేను అనే మాట చెప్పడం, ఆయన అబద్ధం ఆడడం అని మనం గమనించవచ్చు. ఇలా 4 సువార్తలు కూడా ఈ మాట ఆయన గురించి, ఆయన తిరస్కరించడం గురించి ఇక్కడ రాయడం జరిగింది. ఇంకా మొట్టమొదటిగా పేతురు గారు ఆయన తిరస్కరించడం మనం గమనించవచ్చు. 22వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇక్కడ అంటాడు ఆ పేతుర్ని, నువ్వు కూడా ఆ శిష్యులో ఒక వ్యక్తివి కదా, నువ్వు కూడా వాళ్ళతో పాటు తిరిగావు కదా, నీవు కూడా వారితో పాటు ఉన్నావు కదా అని ఆ చిన్నది ఎక్కడున్న యాజక పనికెత్తలో ఒకటి అలా కొంతమంది చెప్తూ వచ్చారు. ఆయన నేను కాదు, నేను అక్కడ లేదు, నా వల్ల కాదు, ఒట్టు పెట్టుకోవడం, తనను శపించుకోవడం ఇలా జరుగుతూ ఆయన అబద్ధం చెప్పడం జరిగింది.
అలా చెప్పినప్పుడు యేసుప్రభు చెప్పినట్టే ఆయన ముమ్మారు అబద్ధం ఆడినప్పుడు కోడి కూసింది. ఆయన ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడు బాగా ఏడ్చేశాడు, చాలా సంతాపపడి ఏడ్చినట్టుగా ఇక అక్కడ మన వాక్యాన్ని గమనించవచ్చు. ఇలా జరిగిన తర్వాత పెద్దలు ఎవరైతే అక్కడ ఉన్న ప్రధాన యాజకులు ఉన్నారో వారు యేసుప్రభుని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఈ సందర్భం జరిగినప్పటి నుంచి ప్యారలల్గా మనం చూడవచ్చు, క్వశ్చన్ వేయడం జరుగుతుంది. అదే ఎవరు, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు క్రీస్తువా, ఇది ఏంటిది, ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అన్న కయప దగ్గరికి వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఈ మన యేసుప్రభుని బంధించి అన్న కయప దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ తీసుకురావడం రాయలేదు, ఆయన పట్టుకొని ఈడ్చుకొని లాగి తీసుకెళ్ళినట్టుగా ఇక్కడ ఒక వాక్యాన్ని మనం రాసినట్టుగా మనం చూస్తాము. అంటే అంత దారుణంగా యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడి నుంచి తీసుకెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. ఇలా ఈ జరుగుతున్నప్పుడే ఇప్పుడు పేతురు గారు అటువైపు అబద్ధం ఆడడాన్ని ఇక్కడ జరుగుతూ వచ్చింది. ఇంకా అదే లూకా సువార్త 20వ అధ్యాయంలో యేసుని పట్టుకొని ఆయన అపహసించి ఆయన కొట్టి ఆయన ముఖం కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయన అడిగి ఆయనకు విరోధంగా ఇంకా అనేక దూషణ వచనములు లాడి. ఇలా జరుగుతుండగానే ఆయన్ని అవమానపరచడం, ఆయన ఇబ్బంది పెట్టడం, ఆయన కొట్టడం, ఆయన హేళన చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చింది. ఇంకా ఆయన మళ్ళా తర్వాత చీఫ్ ప్రీస్ట్ పెద్ద ప్రధాన యాజకుడు వాళ్ళ దగ్గరికి బోధకుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే ప్రశ్న అడగడం. ఇటు వీళ్ళు పెద్దలు, తర్వాత ప్రధాన యాజకులు అన్న కయప వీళ్ళు అడగడం, నువ్వు ఎవరు, దేవుని కుమారుడవా, ఏంటిది అని అడుగుతున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు గారు కూడా సమాధానం చెప్పారు, నేను దేవుని కుమారుడు, నీవనంటే అని చెప్తూ ఇలా జరుగుతూ వచ్చింది. అలా చెప్పినప్పుడు ఆయన అలాగే హింసించడం, అవమానపరచడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చింది. ఇలా జరిగినటువంటి ఈ విషయాన్ని చూస్తూ ఏదైతే యేసు ప్రభుని పట్టుకొని ఈడ్చుకొని రావడం, ఆయనకు ప్రశ్న వేయడం, యేసుప్రభు సమాధానం చెప్పడం, ఇలా చెప్పినప్పుడు వాళ్ళు బట్టలు దించుకొని ఆ యేసుప్రభు వారిని కొట్టడం, గుద్దడం, అవమానపరచడం, ఉమ్మివేయడం, ఇలా హింసించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి దూరంలో కావచ్చు, దగ్గరలో కావచ్చు, యూదా యొక్క విషయాన్ని చూస్తూ ఇక ఆయనకి మనసాగలేదుగా. ఇక ఇంత మనిషిని నిరపరాధ రక్తాన్ని ఇట్లా అప్పగించేసి ఈయన హింసింపబడడాన్ని, అవమానపరచబడాన్ని చూసి ఆయన దూరం వెళ్ళిపోయి ఇక ఏడుస్తూ ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అంటే ఆయన ఉరిపెట్టుకునేంతగా అక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆయన యేసు ప్రభు వారు ఎంతగా అవమానపరిచారో, ఆ యేసు ప్రభు వారు ఎంతగా ఆయన హింసిస్తూ దూషిస్తూ ఆయన ఎంతగా ఆయన్ని హేళన చేస్తూ వచ్చారో ఈ సన్నివేశాలను చూస్తూ 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 యూదాకి ఏమైందంటే అది ఆయన తట్టుకోలేక ఏడ్చేసి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. అంతగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ అదే అక్కడ మత్తయి 27:3 ఉంటుంది. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి, ఆయన ఏ విధంగా శిక్షించారో ఆ విధాన్ని చూచి పశ్చాత్తపడి ఆయన 30 వెన్నామలు ప్రధాన యాజకులు మళ్ళీ తిరిగి ఇచ్చేసి నిరపరాధ రక్తమును, ఆయనకు తెలుసు, యూదా కూడా తెలుసు ఆయన నిరపరాధని, ఆయన ఏ తప్పు చేయలేదని, ఈ శిక్షకి ఎటువంటి అర్హుడు కాదని తెలుసు. అలా ఆయన చెప్తూ ఆయన దూరం వెళ్ళి ఆయన వెండి నాణెములు దేవాలయంలో పారబోసి విసిరేసి పోయి ఉరుపెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే యేసుప్రభుని అప్పగించాడనే ఆ తప్పు చేశాననేటువంటి బాధతోటి భయంతో ఆయన అలా చేయడం జరిగింది. ఇలా చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడి నుంచి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళడాన్ని మనం ఈ విషయాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా పిలాతు గారు కూడా సేమ్ అదే ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. నువ్వు ఈదుల రాజువట, నువ్వు ఇదంట, అది చేస్తున్నావట, అది అడుగుతూ వచ్చారు. యేసు ప్రభు కూడా స్పష్టంగానే నీవనట్టే అని ఆయన కూడా ఆ విషయాన్ని చెప్తూ వచ్చారు. ఇలా చెప్పినప్పుడు ఆ మాటల్లో ఆయనకు అర్థమవుతుంది, పిలాతు గారికి యేసు ప్రభు ఏంటి, ఆయన నిజంగా మంచి వ్యక్తేనా, ఆయన తప్పు ఏమైనా చేశాడా, ఎందుకు ఇలా జరిగిందని ఆయన అర్థమైంది. ఆ అధిపతికి అర్థమైంది. అందుకే యేసు ప్రభు సాయం చేద్దామని చెప్పేసి వేరే బరబ్బాని విడిపించడం కోసం ప్రయత్నం చేశాడు. బరబ్బాకి బదులు యేసు ప్రభుని ఇద్దరిని తీసుకొచ్చి ఇద్దరిలో ఎవరిని విడిపించాలని చెప్పేసి ఆ ప్రజల్ని అడగడాన్ని మనం గమనించవచ్చు. వాళ్ళ యొక్క భార్య కూడా నీతిమంతుని ఏం చేయకండి, ఇతన్ని కాపాడని చెప్పేసి తన భర్తని అడగడం కూడా మనం గమనించవచ్చు. యేసు ప్రభు మంచివాడని చెప్పేసి అక్కడ ఉన్న శిష్యుడు నిరపరాధ రక్తం అని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు. చివరికి అధిపతి కూడా చెప్తూ వస్తున్నాడు, వాళ్ళ భార్య కూడా చెప్తూ వచ్చింది. ఇలా ఈ విధంగా చూసుకుంటూ పోతే యేసు ప్రభు జీవితంలో తప్పు లేదని, పాపం లేదని అందరూ కూడా చెప్తూ రావడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయినప్పటికీ జనాలు ఏం చేశారు, యేసు ప్రభువుని చంపేయండి, సిలువ వేయండి, సంహరించని చెప్పేసి అలా చెప్తూ వచ్చారు జనాలందరూ కూడా. ఈ విధంగా జరుగుతున్నప్పుడు మళ్ళీ పిలాతు నుంచి వెళ్ళి ఆ హేరోదు నుంచి మన పిలాతుకి ఇలా ముమ్మారు కూడా యేసు ప్రభువుని పరీక్ష చేయడం,
ఆయన్ని ఈ విధంగా చేయడం జరిగింది. అయినప్పటికీ తేలింది ఏంటంటే ఆయన నిరపరాధి, ఆయన నీతిమంతుడు, ఆయన మంచి వ్యక్తి, ఏ తప్పు చేయలేదు అనేటువంటి రిజల్ట్ అనేది మనకు ఇక్కడ బయటికి తెలియడం జరిగింది. ఆయన ఎటువంటి ఈ శిక్షకి, ఆయన మరణానికి ఎటువంటి పాత్రుడు కాదని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇలా చెప్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినమనే ఒకడొకడు మిత్రులేరు. యేసు ప్రభు ఈ విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభు సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు ఇద్దరు శత్రువులట, ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులయ్యారట. అంటే యేసు ప్రభు ఇలా ఆయన మంచితనం చూసి, తర్వాత ఆయన చూసి పరిస్థితులను గమనిస్తున్నప్పుడు మనం గమనించవచ్చు, ఆయన యొక్క ప్రభావం అనేది ఆయన యొక్క తన జీవితం నుంచి కూడా మనం ఎన్నో గమనించవచ్చు. ఎన్నో పరిస్థితులు కూడా మారుతూ వస్తున్నాయి. అన్నీ కూడా అక్కడ శత్రులు కూడా మిత్రులు అవ్వడం గమనించవచ్చు. అది అక్కడ ఏ విధంగా జరిగిందో మనకు తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. వాళ్ళు కూడా శత్రులు కూడా మిత్రులు అవ్వడం మనం గమనించవచ్చు. ఇలా అవుతూ యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేశారంటే ఆయన శిక్షించడానికి అప్పగించారు. కోడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించడం మనం గమనించవచ్చు. అప్పటికి కూడా యేసు ప్రభు ఏం చెప్పలేదు. మీరు తీర్పు తెచ్చారు, ముమ్మారు తీర్పు తెచ్చారు, నాలో ఏ తప్పు లేదని మీరే చూశారు. నువ్వు కానీ, హేరోదు కానీ, పిలాతు కానీ, పెద్దలు కానీ, అన్న కాయప ఎవరని కానీ చూశారు. ఏ సాక్ష్యం కూడా చల్లలేదు. అయినప్పటికీ నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు అనే ఒక మాట చెప్తే అక్కడ యేసుప్రభుని కాపాడడానికి పిలాతు రెడీ, అంటే ఈ శిక్ష రాకుండా చేయడానికి. కానీ యేసుప్రభు ఎందుకు మౌనంగా ఉండి తనంతట తను అప్పగించుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు, ఆయన మన కోసమే. ఇంకా అక్కడి నుంచి యేసుప్రభుని కొట్టి ఆయన అవమానపరుస్తూ, ఆయన నిందిస్తూ సిలువ వేయడానికి తీసుకెళ్లారు. ఆయన కొడలతో కొట్టారు, ఆయన అవమానపరుచు ఎంత దారుణంగా ఆయన్ని చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మనం వస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. ఈ విధంగా ఆయన చేస్తూ వచ్చారు. అయినప్పటికీ దేవుడు అక్కడ యేసుప్రభు ప్రతి వర్షంలో మనం గమనించవచ్చు. హేరోదు అంటున్నాడు, నాకు కనబడలేదు, ఆయన మీద మోపిన నేరములు ఒక్కడే నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు, మా ఎద్దుకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతను చేయలేదని చెప్పినప్పటికీ ఆయన సిలువకు తను అప్పగించుకోవడం మనం గమనించవచ్చు. యేసుప్రభుని ఎవరో బలవంతంగా ఆయన తీసుకొచ్చి చంపేయలేదు, ఎవరో బలవంతంగా వచ్చి ఆయన పట్టుకోలేదు, ఎవరో వచ్చేసి ఆయన కావాలని చంపేయడం కానీ, కావాలని ఆయన్ని హింసించడం కానీ ఏం చేయలేదు. తనంతట తాను యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నట్టుగా మనం ఇక్కడ వచనం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ జనాలు ఆయన చంపివేయండి అని చెప్పేసి కేకలు వేయడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ 27వ వచనంలో గొప్ప జన సమూహం ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించు చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసుప్రభు చేసిన కార్యాలు, ఆయన ద్వారా పొందుకున్న మేలును కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు దగ్గర ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆయన చూసి అంత నీతిమంతుడు కదా, అంత మంచి వ్యక్తి కదా, ఇంత దారుణంగా శిక్షిస్తున్నారే అని చెప్పేసి ఆ విషయాన్ని, ఆ దృశ్యాన్ని చూసినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏం చేశారట, రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించు చాలా మంది స్త్రీలు ఆయన వెంబడిస్తూ వచ్చారు. యేసుప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లలు ఏడవండి. అంటే వాళ్ళు ఏడుస్తున్నారు. అంతగా యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ హింసించడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా యేసు ప్రభువుని అక్కడ తీసుకెళ్ళినప్పుడు, ఆయన సిలువ వేసినప్పుడు అక్కడ సంఘటనలు కూడా మనం చూడవచ్చు. ఆయన అక్కడ వారి కోసం ప్రార్థన చేయడం, ఆ ప్రభువు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, ఇలా చేస్తున్న తప్పును క్షమించండి, వారికి ఏమో తెలియదు ప్రభువా అని వారి కోసం ప్రార్థన చేయడం మనం చూడవచ్చు. ఆ సమయంలో తనకున్న రెస్పాన్సిబిలిటీ, కర్తవ్యాన్ని, తన అమ్మగారిని యొక్క బాధ్యతని ఇంకోరు అప్పగించడం మనం చూడవచ్చు. ఆ సమయంలో ఆ దేవుణ్ణి తనకి ఎడబాటు అయినప్పుడు ఆయన ఎంతగా బాధపడ్డాడో ఆ బాధను మనం గమనించవచ్చు. అప్పటికి కూడా ఆయన అందరి పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని ప్రణాళిక, లక్ష్యం నెరవేరాలి. ఏంటంటే నేను బలిగా అవ్వాలి, దాని ద్వారా లోకమందరికి రక్షణ వస్తుంది. దానికోసమే, ఆ యొక్క లేఖన నెరవేర్పు కోసమే, ఇవన్నీ కూడా జరగడం కోసమే ఆయన ప్రతీది కూడా జరగడానికి, తన జీవితంలో నెరవేరడానికి తను అనుమతించాడు. ఇవన్నీ కూడా కేవలం నీ కోసం, నా కోసం ఆయన చేయడం జరిగింది. ఇలా ప్రతి లాస్ట్ మూమెంట్ వరకు కూడా ప్రభు వారు అన్నిటిని కూడా ఆయన తీసుకుంటూ, అన్నిటిని బాధలు కూడా అనుభవిస్తూ, అన్నిటిని కూడా ఆయన చేస్తూ వచ్చారు. అంత గొప్ప దేవుని బట్టి మనం ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన అనుభవించినటువంటి శ్రమల్ని, బాధల్ని, ఇబ్బందుల్ని కూడా మనం ఎక్కువగా మనం అర్థం చేసుకోలేం. ఆ బాధ మన పర్సనల్గా మనం అది పొందుకోలేం. అది చాలా దారుణమైన శిక్ష ఆయన అనుభవించారు, చాలా దారుణమైన శిక్ష అది. ఆ కాలంలో రోమా ప్రభుత్వం అంటేనే ఆ రాజ్యంలో ఎవ్వరు కూడా తప్పు చేయకూడదు, ఇంకోసారి పాపం కానీ తప్పు కానీ చేయకూడదు అని అంత భయపెట్టేలాగా అక్కడ ఉన్నటువంటి దోషుల్ని, నేరస్తుల్ని శిక్షించేవారు. అటువంటి ఘోరమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం
అనుభవించడం జరిగింది. ఆయన కేవలం నీ కోసం నా కోసమే ఆయన అనుభవించడం. ఒక్క మాట చెప్తే చాలు, ఒక్క మాట రివర్స్, నేను ఏం తప్పు చేయలేక మీరు తీర్పు తెచ్చారు కదా, నన్ను శిక్షించాల్సిన అవసరం లేదు, నాకు ఇది అవసరం లేదు అని మానవ పరంగా చూస్తే ఒక మాట చెప్పిన చాలు. కానీ దేవుని పరంగా చూస్తే ఆయన ఒక చిటికేస్తే చాలు అక్కడ అందరూ నాశనం అయిపోవడానికి. అంత శక్తిమంతుడు దేవుడు, అంత పవర్ఫుల్ దేవుడు. అయినప్పటికీ ఆయన మనుషులు రక్షణ పొందుకోవాలి, పాపం నుంచి విడిపించబడాలి, ఇవన్నీ కూడా జరగాలనే ఉద్దేశంతో ఆయన తనకు తను అప్పగించుకోవడం జరిగింది. ఆయన మరణించడం జరిగింది. మరణించడం మాత్రమే కాదు, ఆయన నిజమైన దేవుడు కాబట్టి మూడో రోజు తిరిగి లేవడం జరిగింది. ఆయన నిజమైన దేవుడు నిరూపించుకోవడం జరిగింది. ఆ దేవుని బట్టి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన మన కోసం అనిపించిన బాధలను బట్టి, ఆయన మనం ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుని థ్యాంక్స్ చెప్తూ, దేవుడు మనకు చేసినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి కూడా దేవుని థ్యాంక్స్ చెప్తూ బల్ల యోగంగా చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.